హాయ్ ఫ్రెండ్స్, అందరికీ షలోమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది సండే వ్లాగ్స్ అండి. నేను మార్నింగ్ ప్రేయర్కి వెళ్ళాను, సెకండ్ ప్రేయర్కి. ఇది కల్వర్ టెంపుల్. ఫస్ట్ ఒక వీడియో పెట్టాను కదా, ఇది సెకండ్ వీడియో అండి. ఈ వీడియోలో మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను, చూసారా? ప్రపంచంలో అతిపెద్ద మందిరం ఏదైనా ఉన్నదంటే ఇది కల్వరి టెంపుల్ అండి. హైదరాబాద్ మియాపూర్లో ఉంటుంది. ఈ టెంపుల్కి అసలు జన్మ అంటే ఇంకా లెక్కలేనంత మంది అనమాట. వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటారు. సో వాళ్ళ విశ్వాసం వాళ్ళకి ఎలా ఉన్నదండి. ఈ టెంపుల్కి వచ్చి ఏది అనుకుంటే అది జరుగుతుంది అన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉన్నది. కాబట్టి ఈ ఆరాధనలు రోజుకి 7 ఆరాధన జరుగుతున్నాయండి ఇప్పటికి వచ్చేసి. సో నేను వెళ్ళింది అయితే సెకండ్ ప్రేయరు. 8 గంటల ప్రేయర్కి వెళ్ళానండి. 8 గంటల ప్రేయర్కి వెళ్ళాను. చూసారుగా వాళ్ళ విశ్వాసం అండి. అందులోనూ ఏ మాయ లేదు, ఏమీ లేదు. ఎవరెవరో బ్యాడ్గా అనుకుంటారు సతీష్ కుమార్ గారి కోసం. అవన్నీ అబద్ధాలండి. చూసారుగా ఇంతమంది జనం నమ్ముతున్నారంటే అక్కడ ఏదో విశ్వాసం ఉన్నదని కదా. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరిని ఏమంటానికి సరిపోం. కాబట్టి చాలా అంటే చాలా అద్భుతమైన, ప్రపంచంలో అతిపెద్ద మందిరం ఏదైనా ఉన్నదంటే మన కల్వర్ టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ సాంగ్స్ అవి పాడతారు. పాడిన తర్వాత సతీష్ కుమార్ గారు వస్తారు స్టేజ్ పైకి. వచ్చి వాక్యాన్ని మొదలు పెట్టేశారండి. చూసారుగా మినిమం అయిన ఒక 1 అవర్ వాక్యం చెప్తారండి. మీకు డౌట్ రావచ్చు, 5 సార్లు ఒక్క రోజులోనే 5 ప్రేయర్లు ఏంటి అని అనుకోవచ్చు. చూసారుగా అక్కడ ఉన్న జనాన్ని కంట్రోల్ చేసి ప్రతి ఒక్కరికి వాక్యము అందరికీ అందాలి అని ఆయన వాక్యం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకో అద్భుతం ఏంటంటే ఆయన వాక్యం జరుగుతుండగా చాలా నిశ్శబ్దం అండి. చాలా అంటే చాలా నిశ్శబ్దం అయిపోద్ది హాల్ అంతా. చాలా శ్రద్ధ కలిగి ఆయన మాటలు వింటారు. చూడండి, అనేక మంది జనులు వాళ్ళ సమస్యను బట్టి, వాళ్ళ బాధను బట్టి వచ్చి అక్కడ మొరపెట్టుకుంటారు. ప్రతి ఒక్కరికి ఆ మందిరంలో సమాధానం దొరుకుతుంది. అది వాళ్ళ విశ్వాసం అండి. ఎవరిని ఏమనడానికి నేను సరిపోను, ఎందుకంటే చాలా గొప్ప మందిరం, అద్భుతమైన మందిరం అండి ఇది. చూసారుగా నేను వెళ్తున్న మందిరం ఇదేనండి. ఈ వీడియో అయితే నేను తీయలేదు, నేనైతే ప్రేయర్లోనే ఉన్నాను. మా పాప తీసింది వీడియో మొత్తం. వీడియో అయితే మా పాప తీసింది. సెల్ ఫోన్ నోట్ అలౌడ్, అక్కడ వీడియోలు అవి తీయకూడదు. తీసిన వాళ్ళు సిస్టర్స్ వాళ్ళు ఊరుకోరు. సో మీకు ఇంకా వివరంగా అన్ని విషయాలు తెలియాలనుకుంటే సతీష్ కుమార్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. యూట్యూబ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా చాలా తెలియని విషయాలు ఉన్నాయి, నాకు తెలిసింది కొద్దిగానే. చూసారుగా ఇంకో విషయం ఏంటంటే ఈ మందిరంలోకి వచ్చేటప్పుడు రూల్స్ చాలా ఉంటాయండి. చాలా మంచి మంచి రూల్స్ ఉంటాయి. లేడీస్ సపరేట్గా కూర్చోబెడతారు, జెంట్స్ సపరేట్గా కూర్చుంటారు. ఇప్పుడు మేము కూర్చున్నది లేడీస్ వైపు అండి. అసలు జెంట్స్ ఒక్కరు కూడా ఉండరు ఇటు సైడు. మొత్తం ఈ ముందుకి ఇలా బార్కి మొత్తం ఈ పొడవంతా లేడీస్ ఉంటారండి. అది మధ్యలో వైట్ రాడ్ అని చూడండి, ఆ రాడ్ అవతల మొత్తం జెంట్స్ ఉంటారు. చాలా అంటే చాలా కంట్రోల్ చేస్తారండి జనాల్ని. అంతమందిని కంట్రోల్ చేస్తున్నారంటే ఆ సిస్టర్స్కి నిజంగా
చాలా గ్రేట్ అండి. వాళ్ళు అంత బాగా కంట్రోల్ చేస్తారు. ఆ మందిరంలోంచి బయటికి వెళ్ళే వరకు కూడా వాళ్ళు క్షేమంగా పంపుతారండి. అలాగే బండ్లు పెట్టుకుని ఇక్కడ డ్రైవింగ్ చేసి ఇక్కడ ఇంకా బయట చాలామంది సెక్యూరిటీస్ ఉంటారండి. చాలా సేఫ్టీ అండ్ చాలా కేర్ఫుల్ తీసుకుంటారు మందిరంలోకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా. ముగింపు ప్రేయర్ చేస్తున్నారండి. చూడండి హాల్ మొత్తం నిండిపోయింది కదా. నేను ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చినప్పుడు అంతా ఖాళీగా ఉన్నాయి. ఆ ప్లేస్ మొత్తం చూసారుగా, మొత్తం ఫుల్ నిండిపోయిందండి. ఈ క్రౌడ్ దాటి బయటకు వెళ్ళాలంటే మినిమం 1/2 అవర్ 1 అవర్ పడుతుందండి గేట్ దగ్గరికి వెళ్ళడానికి. చూడండి అయిపోయింది ప్రేయరు. అయ్యగారు వెళ్ళిపోయారు, సతీష్ కుమార్ గారు వెళ్ళిపోయారు. మళ్ళీ 12:30 స్టార్ట్ అవుతుందండి ఇంకో ప్రేయరు. ఇప్పుడు 11:30 అయ్యింది. సెకండ్ ప్రేయర్ అయిపోయింది. థర్డ్ ప్రేయరు 12:30 స్టార్ట్ అవుతుందండి 12కి. అలాగే సేమ్ ఇలాగే సర్వీసులు ఇప్పుడు 7 జరుగుతున్నాయండి. చూసారుగా. ఇప్పుడు ఇది సెకండ్ ప్రేయర్ అండి. అసలు మార్నింగ్ ప్రేయర్ చూస్తే ఏంటి ఇంత పొద్దున్నే ఈ మందిరానికి వెళ్తారా అని ఆశ్చర్యపోతారండి. పొద్దున్నే తెల్లవారుజాము 4 గంటలకి 3 గంటలకి వచ్చి మందిరంలో గడపడం కోసం వెయిట్ చేసే మంది చాలామంది అండి. అయితే ఏదో ఒక రోజు మార్నింగ్ ప్రేయర్ కూడా నేను వీడియో తీస్తాను చూడండి. ఇప్పటికీ 2 ప్రేయర్లు అయినాయండి. ఫస్ట్ ఈ టెంపుల్లో అద్భుతం అన్నాను కదండి. అద్భుతం ఏంటంటే ఇన్ని వేల మంది ఒక్కసారిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే అది పెద్ద అద్భుతం అండి. థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.